కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆ పార్టీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ నేతల కాళేశ్వరం పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు కన్నేపల్లి పంప్ హౌస్ సందర్శించేందుకు 300 మంది కార్యకర్తలతో వచ్చారు. ముందుగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని కన్నేపల్లి పంప్ హౌస్ కు బయలుదేరారు. అనంతరం పంప్ హౌస్ ను ముట్టడించి పంపులు ఆన్ చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంప్ హౌస్ గేటు ముందు కూర్చొని బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పంపులు నిలిపివేయడానికి గల కారణాలను ఈఎన్సీని అడిగి తెలుసుకున్నారు. గోదావరిలో పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోతలు జరిపేంత నీరు ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిపోతలు నిలిపివేసిందని ఆరోపించారు. ఎత్తిపోతలు ప్రారంభించి రిజర్వాయర్లు, చెరువులను నింపి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీరెత్తిపోయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. త్వరలోనే పంపులు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మేము ఎత్తరాదు అని అంటున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఏం చెప్పింది? మీరు యాజమాన్యం దాన్ని రిపేర్ చేసుకోవచ్చు అంటే, యాజమాన్యం అంటే గవర్నమెంట్ ఆదేశిస్తే ఎవరైతే ఎల్ఎన్టీ సంస్థ ఉన్నదో వాళ్ళే దాన్ని రిపేర్ చేసి ఇస్తారు. మరి అప్పటిదాకా నీళ్ళు ఎత్తారా? రైతులను చంపుతారా? అవకాశం ఉండగా కూడా నీళ్లు ఎందుకు ఎత్తుతలేరో చెప్పమని మేము టీఎన్సీ గారు డిమాండ్ చేయడం జరిగింది. కనీసం ఒక వారం రోజుల గడువిస్తున్నాం. వారం రోజులలో కనుక కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేసి నీళ్లు ఎత్తకపోతే, రిజర్వాయర్లు నింపకపోతే, చెరువులు నింపకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాము. మొత్తం రైతాంగాన్ని కూడా పాల్గొనేటట్టు చేస్తాము. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ బృందం రచ్చ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు ముఖం చాటేసిన నేతలు తమ అధినేతకు ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పర్యటించడం విమర్శలకు తావిస్తోంది.